దశరథ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. "ఏంటి దశరథ గారు ఇలా వచ్చారు?" అని డాక్టర్ అడుగుతూ ఉంటే, "నాకు ఆ రిపోర్ట్స్ మీద డౌట్‌గా ఉంది డాక్టర్. ఫస్ట్ సారి ఎందుకు మ్యాచ్ అవ్వలేదు? మళ్ళీ సెకండ్ టైమ్ చేసినప్పుడు ఎలా మ్యాచ్ అయ్యాయి?" అని అడుగుతూ ఉంటే, "అదేంటి మీరు కూడా ఇలానే మాట్లాడుతున్నారు? రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయి అంటే హ్యాపీగా ఉండాలి కదా!" అని అంటూ ఉంటే, "లేదు డాక్టర్, నాకు హ్యాపీగానే ఉంది. కానీ ఎందుకో నాకేదో డౌట్‌గా అనిపిస్తుంది" అని దశరథ అంటూ ఉంటాడు. "ఏంటండి, మీకు జ్యోత్స్న మీ కూతురు కాదని ఏమన్నా డౌటా?" అంటే, "ఛ! అలా కాదండి. కానీ నేను ఎంతమంది ఎన్ని చెప్తున్నా కూడా నా మనస్సాక్షి ఎందుకో ఏదో తేడా కొడుతుంది. ఒక్కసారి అది కన్ఫర్మ్ చేసుకుందామనే వచ్చాను. మీరు చెప్తారు కదా!" అని అంటూ ఉంటే, "అలా ఏం లేదండి. మీరు దీంట్లో డౌట్ పడాల్సిన అవసరం లేదు. నా మీద నమ్మకం ఉంటే మీరు వెళ్ళిపోండి. సుమిత్ర గారికి మంచే జరుగుతుంది. తన హెల్త్ కూడా సెట్ అవుతుంది" అని డాక్టర్ చెప్తూ ఉంటే, "సరేనండి, ఒక్కసారి నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి" అని దశరథ అడుగుతూ ఉంటే, "ఏంటండి?" అని డాక్టర్ అడుగుతుంది. ఇంకా, "ఒకసారి ఆ సెకండ్ టైమ్ మ్యాచ్ అయిన రిపోర్ట్స్ ఉన్నాయి కదా! అవి ఒకసారి నాకు చూపిస్తారా? నేను అది చూసి నా డౌట్ క్లారిఫై చేసుకుంటాను" అని దశరథ అంటూ ఉంటే, డాక్టర్ ఒక్కసారిగా చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. అయ్యో! ఇప్పుడు ఈ రిపోర్ట్స్ చూపిస్తే దొరికిపోతానే అని అనుకుంటూ ఆహ్, ఇంకా ఒక్కసారిగా లేచి నించొని, "నాకిప్పుడు సర్జరీకి టైం ఉంది, ఆపరేషన్ ఉంది. ఒకటి ఇప్పుడు కొంచెం లేట్ అవుతుందండి. ఇప్పటికిప్పుడు నేను ఇవి తీసి ఇవ్వలేను" అని డాక్టర్ చెప్తూ ఉంటే, "ఓహ్! అవునా? సరేనండి, మీరు వెళ్ళిరండి. మీరు ఎంతసేపు వెయిట్ చేయమన్నా నేను ఇక్కడే కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాను. మీరొచ్చాక ఇవ్వండి" అని దశరథ అంటూ ఉంటాడు. అయ్యో! ఈయన వెళ్ళేలా లేరేంటి? ఇప్పుడెలా అని అనుకుంటూ, "ఈరోజు కాదండి, నేను చెప్తాను. నేను ఫ్రీగా ఉన్నప్పుడు నేనే మీకు కాల్ చేసి ఆ రిపోర్ట్స్ బయటికి తీసి ఫోన్ చేసి చెప్తాను. ఆ రోజొచ్చి మీరు చూసుకోండి. ఇప్పుడైతే నాకు చాలా బిజీగా ఉంది. నాకు ఈరోజు ఏ టైం అవుతుందో తెలీదు" అని డాక్టర్ చెప్తుంది. ఇంకా అలా, "సరేనండి, మీరు కాల్ చేయండి. నేనొచ్చి ఒకసారి చూసుకుంటాను" అని దశరథ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా డాక్టర్ చాలా టెన్షన్ పడుతూ, "ఈ విషయం ఎలాగైనా ఒకసారి కార్తీక్‌కి ఫోన్ చేసి చెప్పాలి. లేదంటే నేను టెన్షన్‌తో చచ్చిపోయేలా ఉన్నాను" అని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు దాస్‌ని బయటికి తీసుకొని వచ్చిన కార్తీక్, "ఆగండి మావయ్య, ఎందుకు ఇలా చేస్తున్నారు?" అని అంటూ ఉంటే, "ఏంట్రా కార్తీక్, జ్యోత్స్న ఎన్ని తప్పులు చేసిందో తెలుసా? దాన్ని చంపేయాలిరా. ఈరోజే అది నా కూతురని అందరికీ చెప్పేస్తాను" అని దాసు అంటూ ఉంటాడు. "లేదు మామయ్య, ఒక్క నిమిషం ఆగు మామయ్య. అత్తయ్య పరిస్థితి కూడా బాలేదు. తన ఆరోగ్య పరిస్థితి కూడా ఇప్పుడు ఇవన్నీ చెప్పడం వల్ల వచ్చే లాభం కన్నా నష్టాలే ఎక్కువ మామయ్య. మీరు కొంచెం ఆలోచించండి. ఆగండి" అని కార్తీక్ బ్రతిమలాడుతూ ఉంటే, "ఎన్ని రోజులురా కార్తీక్, ఎన్ని రోజులు ఓపిక పట్టాలి? ఆ జ్యోత్స్న ఎన్ని ఘాతుకాలు చేస్తుంది తెలుసా నీకు? ఆ రోజు దీపని చంపడానికి రౌడీలను పంపించింది ఆ జ్యోత్స్నే. దీపని చంపాలనుకుంటుందిరా" అని చెప్పడంతో కార్తీక్ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు.